శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 7th నవంబర్లో ఈ ఉదయకాల సమయంలో మరి టిఎల్సి అనుదిన ఆహారం ద్వారా దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడేటువంటి రీతిలో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దిన మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యంని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనందరం కూడా విలువ పెట్టి కొనబడ్డాం. మనల్ని మనం అనుకుంటూ ఉంటాం, మా తల్లిదండ్రులు మమ్మల్ని కన్నారు, మేము వారికి రుణపడి ఉన్నాము, వారు అని చెప్పేసి చెప్పుకుంటాం. మంచిదే. ఈ భూమి మీదకి మనం మన తల్లిదండ్రుల యొక్క గర్భంలోనికి రావటానికి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ భూమి మీద మన మనుగడ అనేటువంటిది సాగుతుందంటే మన ఊరికే పుట్టలేదు, పెరగలేదు, సాగటం లేదు. మనల్ని భూమి మీద పుట్టించి విలువ పెట్టి కొన్నటువంటి ఆయన ఉన్నాడు. ఆయన మన కొరకు చెల్లించిన విలువేంటో తెలుసా? ఆయన యొక్క ప్రాణం, ఆయన యొక్క యవన రక్తాన్ని మన ప్రభు మన కొరకు చిందించి మనల్ని కొన్నాడు. ఆయన విలువ పెట్టి కొనబడ్డాం. మనం ఎవరి సొత్తు కాదు. నేను నా సొత్తు, నేను మా తల్లిదండ్రుల సొత్తు, ఫలానా వంశం సొత్తు అని అనటానికి లేదు. నిన్ను నన్ను మన ప్రభు విలువ పెట్టి కొనుక్కున్నాడు. రెండవ తలంపు, కాబట్టి మనుషులకు దాసులు కావద్దు అంటున్నాడు. ప్రభు మనల్ని కొనుక్కున్నప్పుడు మనం ఎవరికి దాసులు అవ్వాలి? ఒక వస్తువుని మనం కొని తెచ్చుకున్నాం. ఆ వస్తువు, ఒక ఫోన్ మనం కొనుక్కున్నాం. అది మన వస్తువు, అది నాది అని చెప్తాం. మనకి పనిచేసిద్ది. మనం తెచ్చుకున్నాం కాబట్టి, మనం కొనుక్కున్నాం కాబట్టి మన కింద, మన చేతిలో ఆ వస్తువు వాడబడుతుంది. మరి మన దేవుడు మనల్ని కొనుక్కున్నప్పుడు విలువ పెట్టి కొన్నటువంటి ఆయనకి మనం దాసులమై ఉండాలి కదా. ఆయనకి విధేయులం కలిగి ఉండాలి కదా. ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కదా. అలాంటప్పుడు అధికారులకు దాసులుగా, మనుషులకు దాసులుగా, మరి బలహీనతలకు దాసులు అయిపోతూ ఉంటాం. ఎలాగది ప్రభు ఎలా ఒప్పుకుంటారా? మన విషయంలో మనుషులకు దాసులు కావద్దు అంటున్నాడు. ఇక సర్వం ఇక వారికి దారబోసినట్టుగానే ఇక ఒక బానిసలాగా, ఒక స్లేవ్ లాగా మారిపోతుంటాం. అందుకు కాదు మనల్ని మన ప్రభు విలువ పెట్టుకొనుక్కుంది. మనుషులకు అసలు దాసులుగా, అధికారులకి, నాయకులకి దాసులుగా ఉండకూడదు. అది ఉండటానికి మన ప్రభు భూమి మీద మనం పుట్టించలేదు. ఉండటానికి మన ప్రభు మన జీవితాన్ని నిలవబెట్టలేదు. ఆయనకు మనం మరి విధేయత కలిగినటువంటి వారుగా, ఆయన బిడ్డలుగా, మరి మన తండ్రి శ్రీమంతుడు, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయనకే మనం విధేయులుగినటువంటి వారిగా జీవించాలి. కానీ మనుషులకు దాసులుగా, బానిసలుగా, బలహీనతలకు బానిసలుగా మారిపోయేటువంటి స్థితి అనేటువంటిది అది క్షేమం కాదు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని చేత కొనబడ్డావు అనేటువంటిది మర్చిపోవద్దు. దేవుని కొరకు జీవించాలి, దేవుని బిడ్డలుగా, దేవుణ్ణి మహింపరిచేటువంటి వారికి ఉండాలి అని చెప్పేసి ఉండటకు పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం ఈ మాటలు మన హృదయాల్లో, మన జీవితంలో స్థిరపరుస్తూ నెరవేర్చునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, మన ప్రభు మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఎవరి దగ్గర నుండి మనం కొనబడ్డాము? ఎవరికి మనం దాసులమైపోయి, ఎవరికి మనం బానిసలమైపోతే, ఎవరి దగ్గర నుంచి మన ప్రభు ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు, ఎవరి దగ్గర అనేది ఆ వ్యక్తి యొక్క పేరును మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేసిన. ఈ దినం జన్మదినం జరుపుకున్న మన సంఘ సభ్యులు
మిస్సెస్ కోటేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతలు 11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరాలు దిక్కుమోతారు శ్రమించట్లుగా మరి కోటేశ్వరి గారికి దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ వారి ప్రొఫెషన్లో దేవుడు వారి కుటుంబ జీవితంలో అన్ని విషయాల్లో స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితి. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఇడువకి మా అనుక్షణ కృప చూపిన దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన శ్రేష్టమైనటువంటి వాక్కు చేత మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము విలువ పెట్టి కొనబడ్డామనేటువంటి సత్యాన్ని మరొక పర్యాయం మీరు మా జ్ఞాపకం చేసిన తండ్రి. మనుషులకు దాసులుగా జీవించొద్దని మీరు జ్ఞాపకం చేశారు తండ్రి. ఈనాడు ప్రభువా, మీరు మమ్మల్ని కొని ఉంటే నా ప్రభువా, మేము మీకు విధేయులుగా, మీ బిడ్డలుగా, మీ చిత్తానుసారంగా నెరవేర్చాల్సినటువంటి వారం పోయిన తండ్రి. అయా మనుషులకి, నాయకులకి దేవా మరి బానిసలుగా, దాసులుగా, బలహీనతలకి బందీలుగా నా తండ్రి బానిసలుగా మారిపోయి జీవిస్తున్నటువంటి వారికి మరొక పర్యాయాన్ని మీ వాక్యం చేత హెచ్చరిక చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని గణపరిచేవారుగా, మీ బిడ్డలుగా నా తండ్రి అయ్యా మీరు యాజకులైనటువంటి రాజులైనటువంటి యాజక సమూహం అని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, మేము మీ సొత్తు అనేటువంటి గుర్తిరిగి నా తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టేవారుగా, మిమ్మల్ని మహింపరిచేవారుగా, మీ నామానికి ఘనత తెచ్చేటువంటి వారికి జీవించేటువంటి ఇతరులు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని గుర్తెరిగేటువంటి ఆ పరిపక్వత నా తండ్రి జ్ఞానం చేత నింపబడుతూ సహాయించండి. ఈ దిన బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు వెన్నుంటి నడిపించండి నా తండ్రి. అయ్యా ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా సంఘ సభ్యులు కోటేశ్వరి గారికి మీరు ఇచ్చేటువంటి దయాకీర్తిని బట్టి మీకు వందనాలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం వారి జీవితంలో జరుపుకోవటానికి మీ కృప దయచేయండి. మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి వారి ఉద్యోగ బాధ్యతలు మీరు తోడుగా ఉండి ఇచ్చేటువంటి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నాయన బలపరిచి స్థిరపరిచి దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.